హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునే జ్యూసులు ఒకటి బూడిద గుమ్మడికాయ జ్యూస్, ఒకటి పుదీనా కీరా జ్యూస్. ఇదివరకు 2 జ్యూసులు మన ఛానల్లో ఉన్నాయి. ఒకటి పాలకూర కీరా జ్యూస్, ఒకటి బీట్రూట్ క్యారెట్ జ్యూస్. అవి 2 జ్యూసులు, ఈ 2 జ్యూసులని రోజుకొక జ్యూస్ చొప్పున మీరు 21 రోజు తాగి చూడండి. మీకే తెలుస్తుంది రిజల్ట్ ఎట్లుంటుందో. మీ జుట్టులో, మీ స్కిన్లో, మీ పొట్టలో ఎంత మార్పు వస్తుందో తెలుస్తుంది మీకు. ఇది అంత హెల్తీ జ్యూస్ అండి, చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ హెల్తీ అండ్ టేస్టీ ఈజీ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కీరా పుదీనా జ్యూస్ చేసుకుందాం. ఒక కీరా తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకొని, ఒక గుప్పెడు పుదీనా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు జ్యూసర్లో వేసుకొని జ్యూస్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని మీడియం సైజ్ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి. ఒక క్లాత్ వేసుకొని వడగట్టుకోవాలి. పుదీనా కీరా జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది బాడీని డీటాక్స్ చేస్తుంది, డైజెషన్ని మెరుగుపరుస్తుంది, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, స్కిన్ క్లియర్ అవుతుంది, మొటిమలు తగ్గుతాయి, స్కిన్ గ్లో పెరుగుతుంది. హెయిర్కి అయితే చాలా మంచిదండి. ఇది హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు అందరి సమస్య అదే కదండి, జుట్టు రాలిపోవడం. జుట్టు అని అందరికీ అదే పిచ్చి. ఇప్పుడు జుట్టు రాలిపోతుందని ఇలా క్లాత్లో వేసుకొని పిండుకోవాలి. ఇంతేనండి, జ్యూస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, ఎంత ఈజీగా అయిపోయిందో. చేసుకోవడం చాలా ఈజీ, కానీ ఇందులో లాభాలు చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ జ్యూస్లో కొంచెం నిమ్మరసం కలిపి తాగితే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. మనకు నిమ్మరసంతో కూడా సి విటమిన్ కలుస్తుంది ఇందులో, ఇంకా బెటర్గా పనిచేస్తుంది. ఇప్పుడు రెండవ జ్యూస్ మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకుందాం. ముందుగా గుమ్మడికాయని తీసుకొని తొక్క తీసుకోవాలి, పీల్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం జ్యూసర్లో వేసుకోవాలి. మనం జ్యూసర్లో వేసుకోకుండా తొక్క తీసుకొని మనం గ్రేటర్తోని గ్రేట్ చేసుకోవచ్చు, అంటే తురుముకోవచ్చు. తురుముకుంటే మనం ఆ తురుముని పప్పులో వేసుకోవచ్చు, కర్రీ సపరేట్ వండుకోవచ్చు, మనం ఇంకేదైనా చేసుకోవచ్చు. దాంతో గారెలు చేసుకోవచ్చు, సర్వపిండి చేసుకోవచ్చు. అట్లా జ్యూస్ కూడా క్లియర్గా మంచిగా వస్తుంది. దాన్ని కూడా ఇలానే క్లాత్లో వేసుకొని పిండుకోవాలి. తురుముని కూడా మనం తురుముకుంటే తురుముని కూడా క్లాత్లో వేసుకొని ఇలా పిండుకొని మనం ఆ తురుము వాడుకోవచ్చు. ఇట్లయినా చేసుకోవచ్చు, తురుముకొనైనా చేసుకోవచ్చు. చూడండి చెరుకు రసంలాగా కనిపిస్తుంది కదా. ఇది గుమ్మడికాయ స్మెల్ వస్తుంది అని మనం అనుకుంటాం, కానీ అస్సలు స్మెల్ ఉండదండి. మంచినీళ్ళు తాగినట్టే ఉంటుంది. ఇది మీరు ప్లెయిన్గా తాగలేము అని అనుకుంటే కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఇందులో కొంచెం పటిక బెల్లం, అంటే రాక్ షుగర్ పౌడర్ కానీ లేదంటే నవ్వూత పౌడర్ కానీ వేసుకొని కలుపుకొని తాగొచ్చు. అది లేదు అనుకుంటే షుగర్ కూడా వేసుకొని తాగొచ్చు, కానీ షుగర్ వేసుకోకుండా నార్మల్గా తాగితేనే ఇందులో ఎక్కువ బెనిఫిట్స్ అండి. ఏం వేసుకోకుండా తాగితేనే చాలా బాగుంటుంది. ఇది పొట్టలోని సమస్యలన్నీ క్లియర్ చేస్తుందండి. ఇది అంత పవర్ఫుల్ జ్యూస్ బూడిద గుమ్మడికాయ జ్యూస్. మనం నిమ్మరసం పిండుకొని షుగర్ కానీ లేదంటే నవోత కానీ వేసుకుంటే అచ్చం షర్బత్ లాగానే ఉంటుందండి. అంత బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది జ్యూస్. మనం ఈజీగా తాగేయచ్చు, పిల్లలు కూడా ఈజీగా తాగేస్తారు. ఇంటర్మీడియట్ డైటింగ్ చేసేవాళ్ళు సేఫ్గా తాగేయచ్చు, నీరసం రాకుండా చూసుకుంటుంది ఈ జ్యూస్. నేను చేసిన ఈ జ్యూస్లు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.